బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్కసారిగా వార్ టెండర్స్ అక్రమాలపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిజంగా బీఆర్ఎస్ నేతలకు ఈరోజు ఒక బ్లాక్ డే అని చెప్పొచ్చు. ఓవైపు ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఇప్పటికే A1గా కేటీఆర్ పై కేసు నమోదైంది. ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ కావచ్చు. మరోవైపు నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికే సిట్కు ఆదేశాలు జారీ చేశారు. ఓఆర్ఆర్ టెండర్స్ సంబంధించి జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఇప్పటికే సిట్ విచారణకైతే సీఎం రేవంత్ ఆదేశించారు. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఓవైపు బీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలైంది. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చంటూ ఇక సొంత పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఓఆర్ఆర్ టెండర్స్ అక్రమాలపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతూనే మరోవైపు ఇక ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అక్రమంగా 55 కోట్లు అప్పనంగా అప్పచెప్పడం పైన కూడా ఇప్పటికే రాష్ట్ర సర్కార్ సీరియస్ అవుతుంది. ఎన్నో రోజుల నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఇక ఫార్ములా ఈ రేసుకు సంబంధించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏసీబీ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి దూకుడు పెంచింది. సో అందులో భాగంగానే ఇంకోవైపు ఏదైతే ఓఆర్ టెండర్స్ సంబంధించి ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి టెండర్స్ విషయంలో ఇక ఓఆర్ఆర్ టెండర్స్ పిలిచారంటూ కాంగ్రెస్ ముందు నుంచి ఆరోపిస్తుంది. ఈ టెండర్స్లో 1000 కోట్లు చేతులు మారాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ సిట్ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ సాక్షిగా మరి ఓఆర్ఆర్ అక్రమాలపైన సిట్కు మరి ఆదేశాలు ఇచ్చారు. ఒకసారి ఆ వీడియో బయట చూద్దాం, అనంతరం కంటిన్యూ చేద్దాం. ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు. ఈరోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని. నేను మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు. ఈరోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని. నేను మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తాను. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ నేతలకు ఊహించని షాక్ అని చెప్పాలి. నిండు సభలో సీఎం రేవంత్ ఒక్కసారిగా ఓఆర్ఆర్ టెండర్స్ సంబంధించి అక్రమాల మీద సిట్ విచారణకు ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కసారిగా అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ నేతలంటూ కూడా కంగు తిన్నటువంటి పరిస్థితి. నిజంగానే ఊహించినటువంటి ఒక భారీ షాకు, ఒక బ్లాక్ డే బీఆర్ఎస్ నేతలకు అంటూ చెప్పుకునేటువంటి పరిస్థితి. ఓవైపు ఫార్ములా ఈ రేసులో ఇప్పటికే కేటీఆర్ పైన ఇక A1గా కేసు నమోదు చేసింది ఏసీబీ. ఇక మరి ఏ క్షణమైన నోటీసులు ఇచ్చి కేటీఆర్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదిలా ఉంటే ఒక్కసారిగా మరోసారి ఇక మరొక కేసు కూడా కేటీఆర్ మెడకు ఉచ్చు బిగించే పరిస్థితి కనిపిస్తుంది. అదే ఓఆర్ఆర్ టెండర్స్ సంబంధించి గతంలో ఎన్నికల సమయంలో ఆదరాబాదరగా టెండర్స్ పిలవడం, అందులో భారీగానే అక్రమాలు జరిగింది, భారీగానే అవినీతి జరిగిందంటూ గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ గతంలో ఆదరాబాదరాగా టెండర్స్ పిలిచారు. ఓఆర్ఆర్ విషయంలో 1000 కోట్ల రూపాయలు అక్రమంగా
అవినీతి జరిగింది, ఖచ్చితంగా సిట్ విచారణకు మేము ఆదేశిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చెప్పడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల్లో ఇక ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది. మా నేతలు వరుసగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? మొదటి అరెస్టు కేటీఆర్ తోటే ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మొదలు పెడుతుందా అంటూ ఇప్పటికే ఒకరి వెంట ఒకరు మీమ్స్, ట్రోల్స్, ఓవైపు సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇక దీనికి ధీటుగానే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పోస్టు పెడుతున్నారు. చట్టం తన పని తను చేసుకుపోతుంది, అవినీతి అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా చట్టానికి ఎవరు చుట్టం కాదు, ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే, కేసులు అవ్వాల్సిందే అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్తో మాట్లాడదాం. అనంతరం హరీష్ రావు మాట్లాడినటువంటి వీడియో బయట ప్లే చేద్దాం. విజయ్, అసలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలకు ఒక బ్లాక్ డే అని చెప్పుకోవచ్చు. ఓవైపు ఓఆర్ఆర్ టెండర్స్ సంబంధించి అటు ముఖ్యమంత్రి సిట్ విచారణకు ఆదేశించడం, ఇటు ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తూ ఇక కేటీఆర్ని A1గా చేరుస్తూ కేసు నమోదు చేయడం. సో మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? అసలు తెలంగాణ భవన్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? శ్రీశైలం, తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో పాటు అనేకమైనటువంటి అంశాలపై వాదోపవాదాలు అయితే జరుగుతా ఉన్నాయి. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విధానం పైన కూడా ప్రధాన ప్రతిపక్షం అలాగే అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విరుచుకుపడతా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఎన్నికల ముందు అప్పటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోయారంటూ కూడా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ ను కేటాయింపు కూడా విధానాలపైన ప్రత్యేక దర్యాప్తు కూడా బృందాన్ని ఏర్పాటు చేయాలన్నట్లు కూడా ప్రకటించారు. అయితే హైదరాబాద్ నేటి 1000 కోట్ల అందించేటువంటి మహానగరంగా ఆర్థిక రాజధానిగా ఎదిగిందంటే అది గతంలో పాలించినటువంటి కాంగ్రెస్ నాయకుల పుణ్యమే అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ నేతృత్వంలో హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్ రూపంలో అద్భుతమైనటువంటి మణిహారాన్ని అందించిందని అన్నారు. విశ్వనగరంగా మారడంతో అంతర్జాతీయ ఎయిర్పోర్టు, రింగ్ రోడ్డు, ఫార్మా సంస్థలు సహా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలే కారణమని చెప్పి కూడా ఆయన అన్నారు. అయితే హైదరాబాద్ చుట్టూ నిర్మించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి కూడా అన్నారు. దీనికి నిర్మాణం కోసం 6500 కోట్లు అప్పుగా తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించడంలో కూడా గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఏళ్లుగా దాన్ని అప్పులు తీర్చామన్నారు. అయితే ఇన్నాళ్లకు ఆ రహదారి అప్పు తీర్చేశామని చెప్పి కూడా తెలిపారు. అలాంటి రహదారిని ఆయాచితంగా కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూరే విధంగా కూడా ఆనాటి బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించారని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నికల ముందు అమ్ముడుపోయి డబ్బులు తీసుకొని ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలపైన సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన తర్వాతనే ఉన్న కాడికి అమ్ముకోవాలని చెప్పి కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నేతలు అనుకున్నారని చెప్పి కూడా ఆ తర్వాత దేశం విడిచి వెళ్లిపోవాలని చెప్పి కూడా ప్రణాళికలు రచించారంటూ కూడా తీవ్ర విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆ కారణంగానే ఎన్నికల ముందు హడావిడిగా ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేశారంటూ కూడా అసెంబ్లీలో అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో కోరినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పైన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటన చేశారు. సభ్యులందరి ఆమోదంతో కూడా ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణ ఆదేశిస్తున్నట్టుగా కూడా ప్రకటిస్తూ ఉన్నారు. అయితే విచారణకు సంబంధించినటువంటి విధి విధానాల్ని మంత్రివర్గంలో చర్చించి సహచరుల సూచనలు, సలహాలతో పాటు విచారణకు ఆదేశిస్తున్నట్లు కూడా ప్రకటన అయితే విడుదల చేశారు. ఇది ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి హరీష్ రావు కోరిక మేరకు యొక్క నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిపారు. అయితే ప్రస్తుతం మనకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద బ్లాక్ డే గానే మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఓవైపు ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ ని A1గా చేర్చారు, మరోవైపు ఈ ఓఆర్ఆర్ ఏదైతే వ్యవహారం ఉందో దీంట్లో కూడా కేటీఆర్ మేడకు ఉచ్చు బిగుసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ రెండు కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా A1గా కేటీఆర్ ను చేర్చేందుకు కూడా ఓవైపు ఏసీబీ ఆల్రెడీ చేర్చింది A1గా, మరోవైపు తెలంగాణ సర్కార్ రేవంత్ సర్కార్ అయితే ఖచ్చితంగా చూస్తూ ఉంది. శ్రీశైలం, విజయ్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వీడియో బయట ఒకసారి ప్లే చేద్దాం, అనంతరం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. తెలంగాణ భవన్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒకసారి హరీష్ రావు బయట కన్క్లూడ్ చేయండి మీరు. ఒక్క నిమిషం, నేను వాళ్ళకి బోను కానీ సార్ రికార్డులు వెరిఫై చేస్తే మీకు తెలుస్తుంది. నేను ఎక్కడ కూడా విచారణ వేయమని అనలే. అక్కడ నుంచి బట్టి గారు లేచి వి వెల్కమ్ విచారణ, దానికి మేము వెనకపోము, వి వెల్కమ్. కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది. బట్టి గారు లేచి పదే మీలాగా
ఓఆర్ఆర్ అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపస్ తీసుకోండి అని నేను అన్నా. అయితే ఇప్పుడు కన్క్లూడ్ చేయండి మీరు. ఒక్క నిమిషం, నేను వాళ్ళకి బోను కానీ సార్ రికార్డులు వెరిఫై చేస్తే మీకు తెలుస్తుంది. నేను ఎక్కడ కూడా విచారణ వేయమని అనలే. అక్కడ నుంచి బట్టిగారు లేచి వి వెల్కమ్ విచారణ, దానికి మేము వెనకపోము, వి వెల్కమ్. కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది. బట్టిగారు లేచి పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపస్ తీసుకోండి అని నేను అన్నా. అయితే ఇప్పుడు రైట్, ఇక హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూసాం. విజయ్, నిజంగా అసలు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? కేటీఆర్ అరెస్ట్ అనేటువంటి వార్తతో మరి ఏమైనా పోలీసులు మోహరించారా? అక్కడ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఏమైనా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? సో ఏమనిపిస్తుంది? శ్రీశైలం బీఆర్ఎస్ భవన్ వద్దకైతే బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలోనే వస్తూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో కేటీఆర్ అరెస్ట్ అవుతారన్నటువంటి వార్త విన్న తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేసేటువంటి అవకాశం కూడా ఉన్నందున పోలీసులు కూడా ఇక్కడికి భారీ మొత్తంలో చేరుకుంటున్నారు. అటు పిసిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ వైపు, ఇటు మెయిన్ గేట్ వైపు కూడా రెండు వైపులా కూడా పోలీసులు అయితే మోహరించారు. అలాగే రోడ్డు పైన, మెయిన్ రోడ్డు పైన కూడా పోలీసుల్ని భారీ మొత్తంలో మోహరించారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు కానీ, అటు సివిల్ పోలీసులు కానీ ఇతరుని కూడా భారీగా మోహరించి ఇలాంటి ఆందోళనలు కానీ, నిరసనలు కానీ జరగకుండా చూసేటువంటి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా అవుటర్ రింగ్ రోడ్ సంబంధించి, ఓఆర్ఆర్కి సంబంధించి, ఇక ఫార్ములా ఈ రేస్కి సంబంధించి రెండు అంశాల్లో మాత్రము కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం కనుక ఓఆర్ఆర్ విషయాన్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒక్కసారి ఓఆర్ఆర్కి సంబంధించి మనం ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ ఓఆర్ఆర్ గురించి అందరికీ తెలిసిందే. సో హైదరాబాద్ మహానగరానికి ఓఆర్ఆర్ అనేది నిజంగా చాలా మేలు చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఓఆర్ఆర్ చుట్టుపక్కలటువంటి షాద్ నగర్ కావచ్చు, ఇక్కడ అమన్గల్ కావచ్చు, లేకపోతే సంగారెడ్డి లాంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి మేడ్చల్ కావచ్చు, గట్కేసర్ కావచ్చు. సో ఇవన్నీ ప్రాంతాలు కూడా కేవలం ఈ అవుటర్ రింగ్ రోడ్డు రావడం వల్ల చాలా వరకు అభివృద్ధి చెందింది. కోట్ల రూపాయల ఇక్కడ రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంది. సో భారీ స్థాయిలోనే కొన్ని కంపెనీలు వచ్చాయి. ఇక్కడ దగ్గరనటువంటి ఇక్కడ కొత్తూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఇటు మేడ్చల్ కావచ్చు, ఈ ప్రాంతాలంతా కూడా భారీ స్థాయిలోనే కంపెనీలు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాదు అభివృద్ధి చెందిందంటే దానికి కారణం కేవలం ఓఆర్ఆర్గా చెప్పుకోవచ్చు. ఓఆర్ఆర్ తోటి భారీ స్థాయిలోనే అభివృద్ధి చెందింది. అటువంటి ఓఆర్ఆర్కి సంబంధించి సో ఎన్నికల సమయంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక ఆధారబదరగా టెండర్లను పిలిచింది. సో టెండర్లో భారీ స్కామ్ జరిగింది, భారీ అవినీతి అక్రమాలు జరిగాయి. సో దానికి ఖచ్చితంగా అధికారంలోకి వస్తే వెలికి తీస్తామంటూ అప్పటి పిసిసి అధ్యక్షులు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పడం జరిగింది. అన్నట్టుగానే సో హరీష్ రావుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కేటీఆర్కి సంబంధించి కావచ్చు, ఇవాళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు గారి కోరిక మేరకే మేము ఓఆర్ఆర్ టెండర్ల మీద సిట్కు దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి చెప్పడం ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతల్లో మాత్రం ఒక రకమైనటువంటి ఆందోళన కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఓఆర్ఆర్ తోటే ఒక రకమైనటువంటి అభివృద్ధి జరిగింది, ఒక రకంగా చెప్పాలంటే కొంత డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ని మొత్తం కూడా హైదరాబాద్ కమ్మేసింది. అంటే ఈ ఓఆర్ఆర్ దగ్గరికి హైదరాబాద్ విస్తరించి కొత్తగా త్రిబుల్ ఆర్ అనేది రాబోతూ ఉంది. ఈ త్రిబుల్ ఆర్ నేపథ్యంలో కూడా ఈ ఓఆర్ఆర్ అనేది పరిధి తగ్గిపోయింది. సో ఈ నేపథ్యంలోనే ఓఆర్ఆర్ టెండర్కి సంబంధించి మాత్రం చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా కేటీఆర్ ఈ రెండు విషయాల్లో, ఓవైపు ఫార్ములా ఈ రేసు, ఇంకోవైపు ఓఆర్ఆర్ టెండర్కి సంబంధించినటువంటి అవినీతి మీద సిట్ కనుక మరి ఆదేశాలు జారీ చేశారు. సిట్లో మరి ఏ అంశము తేలబోతుంది, నిజంగా ఓఆర్ఆర్లో కనుక అవినీతి జరిగింది గతంలో అంటే మాత్రం ఖచ్చితంగా అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ ఇద్దరి మెడకు మాత్రము ఉచ్చు బిగించుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇంకోవైపు ఇక తెలంగాణ భవన్ వద్ద మాత్రం భారీగానే పోలీసులు మోహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చు కాబట్టి గతంలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నటువంటి వార్తలు విన్నటువంటి కేటీఆర్ అభిమానులు ఒక 2-3 రోజుల పాటు కేటీఆర్ నివాసం వద్దనే, కేటీఆర్ దగ్గరనే వాళ్ళు నిద్ర చేసేటువంటి, బస చేసేటువంటి ప్రయత్నం చేసిరు. ఊర్ల నుంచి అక్కడి నుంచి తరలి వచ్చి మరి మా నేతను గనక అరెస్టు చేస్తే, కేటీఆర్ను గనక పోలీసులు అరెస్టు చేస్తే అడ్డుకుంటాం, ఎక్కడికక్కడ లడాయి చేస్తాం, ఎక్కడికక్కడ ఇబ్బందులకు గురి చేస్తామంటూ బహిర్గతంగానే ఎమ్మెల్యే పాడి కౌశిక్ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే.
హైదరాబాద్ కావచ్చు తెలంగాణ మొత్తం కూడా బగ్గుమనేలాగా మేము ఖచ్చితంగా ఆందోళన చేస్తామంటూ పాడి కౌశిక్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కావచ్చు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి స్టాండ్ తోడిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ తోటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎటువంటి దాడులు జరగకుండా, బీఆర్ఎస్ నేతలు ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడకుండా పక్కా ప్రణాళిక ప్రకారమే ఏసీబీ ఖచ్చితంగా ఇక కేటీఆర్ను అరెస్టు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కేటీఆర్ను ఇక ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మాత్రం ఈ రెండు కేసుల్లో బీఆర్ఎస్కు మాత్రం ఒక బ్లాక్ డే అని చెప్పేసి మనకు చెప్తా ఉంది. బ్లాక్ డేగా ఈరోజు మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క ఏసీబీ ఇచ్చినటువంటి నోటీసుల మీద ఏమైనా స్పందిస్తాడా, మరి హరీష్ రావు నెక్స్ట్ టార్గెట్గా ఉండేటువంటి అవకాశం ఉందా, ఏందన్నటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఏడాది పాటు అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పనుల మీద కావచ్చు, ఇతరితర అనేకమైనటువంటి అంశాల మీద ఎక్కడ కూడా కేసీఆర్ బహిర్గతంగా వచ్చి కామెంట్ చేయలేదు. కేవలం ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితం అయిపోయాడు, ఫామ్ హౌస్లో మాత్రమే ఉంటుడు. ఇటు అసెంబ్లీకి కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఈ తరుణంలో అనేకమైనటువంటి చర్చలకు దారితీస్తుంది. మరి కేటీఆర్ అరెస్ట్ తోటైనా కేసీఆర్ బయటకు వస్తాడా? ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు ఎవరి చేతులకు పోతాయి, పార్టీని ఎవరు ఏం చేయబోతున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఒకసారి అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో బయట చూద్దాం. ఎందుకంటే ప్రస్తుతం ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద మంత్రి వెంకటరెడ్డి గారి వీడియో బయట చూద్దాం. రీజనల్ లింక్ రోడ్ సంబంధించి 2017లో గతంలో ఓఆర్ఆర్ నిర్మించడం, ఓఆర్ఆర్ తర్వాతనే అక్కడనే కోకాపేట ఎస్సీజెడ్ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అదే ప్లేస్లో కట్టుకుంటూ ఆ ఎయిర్పోర్ట్ లింక్గా పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వేస్పే కట్టి హైదరాబాద్ ఈ స్థాయిలో ఉన్నదంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ ఆలోచనతో 6,500 కోట్లు జైకా ఫండ్స్తోని ఔటర్ రింగ్ రోడ్ నిర్మించడం. సరే, ఇవాళ ఎవరి చేతులకు, ప్రైవేట్ వ్యక్తుల చేతులకు పోయింది. దాన్ని ఎవరు అమ్ముకున్నారో అందరికీ తెలుసు. కాబట్టి ఇక మేము దిక్కులేక ఈ ఓఆర్ఆర్కి రేడియల్ రోడ్ వేస్తూ నూతనంగా వచ్చే రీజనల్ రింగ్ రోడ్ 2018లో అనౌన్స్ చేసిండ్రు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అప్పుడున్న ప్రభుత్వం దాని గురించి మాట్లాడలే. దాన్ని మొన్న 12th రోజు మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను దగ్గర కూర్చొని అన్ని అప్రూవల్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఢిల్లీలో వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత జనవరి ఫిబ్రవరిలో ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ చేసి అది కూడా రైతులకు ఇబ్బంది లేకుండా మంచి రేట్ ఇచ్చే విధంగా చేసి నార్థన్ పార్ట్ సంగారెడ్డి టు భువనగిరి టు చౌటుప్పలవరం సదరన్ పార్ట్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, ల్యాండ్ మీన్స్ అలైన్మెంట్ అయిపోయింది. ఇదేమో ల్యాండ్ ఎక్విజిషన్ 94% సీజ్ చేసినాం. 94% అయిపోయిందంటే క్యాబినెట్లో డిసైడ్ అయిన తర్వాత నెంబర్ ఇస్తారు. నెంబర్ తర్వాత జనవరి ఎండింగ్లో పేమెంట్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత ఈ ఫేజ్ 2 చౌటుప్పల్ టు తంగడపల్లి మీదకి వెళ్ళి ఇక్కడ ఈ రోడ్డు కూడా ఫేజ్ 2లో చెకప్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.